ఇది మిస్సింగ్ నంబర్కి సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడ 26, 25, తర్వాత 54, నెక్స్ట్ నంబర్ 153. నెక్స్ట్ నంబర్ ఏం వస్తుందో మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ ఆప్షన్లో 618, 608, 612, 628 మనకి ఎట్లా వస్తుందో మనం ఫైండ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ వన్ మనం 26 తీసుకుంటే 26 ఇంటూ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ 26 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? 26 మైనస్ 1 ఈక్వల్ టు ఎంత? 25. అంటే 26 తర్వాత లెటర్ ఏమొచ్చింది, నెంబర్ ఏమొచ్చింది మనకు? 25. మళ్ళీ ఇక్కడ వచ్చిన 25ని తీసుకుంటే 25 ఇంటూ 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 25 ఇంటూ 2 ఎంత? 50 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు ఎంత? 54. అంటే ఇక్కడ మనం ఆల్టర్నేట్ తీసుకోవాలా? మైనస్ ప్లస్ నెక్స్ట్ మైనస్. ఇప్పుడు మనకేమొచ్చింది? 54. 54 ఇంటూ 3 ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్. ఇక్కడ ఏం తీసుకుంటామో ఇక్కడ దానికి హోల్ స్క్వేర్ చేయాలి. 3 హోల్ స్క్వేర్. 54 ఇంటూ 3 అంటే ఎంత? 4 ఇంటూ 3 12, 1 క్యారీ అంటే 1 క్యారీ. 5 ఇంటూ 3 15, 1 క్యారీ అంటే 16. 162 మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 9. 162 మైనస్ 9 అంటే 153. అంటే ఇక్కడ 54 తర్వాత నెంబర్ 153. 153 ఇంటూ నెక్స్ట్ 4 మైనస్ వచ్చింది, నెక్స్ట్ ప్లస్ అంటే 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 153 ఇంటూ 4 ఎంత వస్తుంది మనకు? 612 ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 16. 612 ప్లస్ 16 ఈక్వల్ టు ఎంత? 628. అంటే మనకు ఆప్షన్లో ఏంటి? ఇక్కడ ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 1, 2, 3, 4 యూజ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా మనం 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఆల్టర్నేట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్